మనల్ని నమ్మొచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలా, అండ్ మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు. ఓకే, నమ్మొచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైన వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు నిలబడు, కానీ నమ్మొచ్చిన వాళ్ళని గొంతు పోయొద్దు. చైల్డ్హుడ్లో మీకు ఏదన్నా అంటే భయం అనేది ఏమైనా ఉండేదా? ఏదైనా విషయానికి భయపడతా ఉండేవాళ్ళ? చిన్నప్పుడు ఉంటుంది కదా ప్రతి ఒక్కరు, ఏదో హారర్ సినిమాలు అంటే భయపడతారు, కొంతమంది ఇంకేదైనా అంటే భయపడతారు, కొంతమంది అంబులెన్స్ సౌండ్ వస్తుంటే ఒక ఫోబియా ఉంటుంది యాజ్ ఎ చైల్డ్హుడ్. అంటే నాకు ఒక విషయం అంటే భయం అన్న. ఎవరన్నా సరే ఏదన్నా ఏ తప్పు చేయకపోయినా నా మీద ఎలిగేషన్ వేస్తే నాకు చాలా భయం వేసేది, బాధ అనిపించేది. చిన్నప్పటి నుంచి మనం చేయని తప్పుకు మనల్ని నిందిస్తుంటే చాలా భయపడేటోని. ఇప్పుడు ఏంటంటే సమాజంతో పాటు సొసైటీలో ఉన్న మనుషులను తగ్గట్టు, సరే సొసైటీ ఇలానే ఉంది, సొసైటీలో మనం ఇలానే బతకాలి అని చెప్పి నేర్చుకున్నా. ఎన్నో ఎలిగేషన్స్ వస్తుంటాయి, మనం వెళ్ళే ప్రయాణంలో ఎన్నో ఏవో జరుగుతుంటాయి. సొసైటీకి తగ్గట్టు మనం మారాలని చెప్పి నేను మారా. స్కూల్లో ఉన్నప్పుడు సురేష్ కుమార్ గారికి వాళ్ళ పేరెంట్స్ కూడా పాకెట్ మనీ ఇస్తారు, ఎంతోమంది ఇస్తారు కదా. సో కొంతమంది ఎట్లుంటారు అంటే వాళ్ళకి 1 రూపీ ఉంటే 1 రూపీతో వాళ్ళే కొనుక్కొని తింటారు. కొంతమంది ఏం చేస్తారంటే 1 రూపీ ఉంటే 2-3 ఫ్రెండ్స్ కూడా తీసుకుపోయి, అందరికి అంత పాకెట్ మనీ ఉండదు కదా. సో మీరు ఏ టైప్ ఆనెస్ట్ గా చెప్పండి. అదే ఆనెస్ట్ గానే చెప్తాను, నిజంగా వాస్తవంగా చెప్తున్నా. లేదా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కూడా అలా ఖర్చు పెడతా ఉండేవాళ్ళ? అంటే ఆ రోజుల్లో మాత్రం 100% చెప్తున్నా, అందరం కలిసి మెలిసి తినేటోళ్ళం అన్న. ఏది ఉన్నా సరే, అంటే నా మనస్తత్వం ఎలాంటిదంటే ఫస్ట్ ఏదైనా తీసుకుంటే ఫస్ట్ నా పక్కన ఎవరన్నా ఉండని, నా పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పటికీ అదే ఆలోచన నాది, ఇప్పుడు కూడా అదే. ఫస్ట్ నా పక్కన కడుపు నిండిందా, నా పక్కనోడు తిన్నాడా, ఇంత ఉంటే దాంట్లో ఇద్దరం పంచుకొని తిన్నాం. సరే, ఇప్పుడు ఆనెస్ట్ ఒక మాట చెప్పండి, సూర్యాబాయిగా వాళ్ళు మీరు ఉన్నారు కదా, ఆ సురేష్ కుమార్ని ఎప్పుడైనా మిస్ అవుతున్నారా? ప్రతి క్షణం మిస్ అవుతున్నా అన్న. ఆ రోజులు చాలా బాగుండేటివి అన్న, అదే బాగుండేది. ఒక కుళ్ళు, కుట్ర, కుతంత్రం, ఈ ఎలిగేషన్స్, ఈ ప్రాబ్లమ్స్, ఈ గొడవలు ఏవిలో పీస్ఫుల్గా మంచిగా మన పని మనం చేసుకున్నామా, ఇంట్లో వచ్చినామా, పండినామా, ఏదన్నా చేసినామా, ఆ లైఫ్ చాలా బాగుండేది అన్న. ఎవ్రీడే ఆ లైఫ్ నిజంగా అన్న. నోట్లో నుంచి వచ్చిన మాట గడిచిపోయిన మంచి రోజులు, ఏమైనా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏది కూడా తిరిగిరాదు. నా లైఫ్లో సురేష్ కుమార్గా ఉన్న లైఫ్ నాకు చాలా బాగుండేది. నాకు సురేష్ కుమార్గా ఉన్నప్పుడు నాకు శత్రువులు లేరు, ఇవన్నీ ఎలిగేషన్స్ లేవు, ఏం లేవు. సూర్యాబాయిగా ఎప్పుడైతే నేను క్రియేట్ అయ్యానో అప్పటి నుండి నాకు జీవన పర్యంతం ఏదో ఒక ఫేసింగ్, ఏదో ఒకటి ఫేస్ చేయాలి, ఏదో ఒక దాన్ని ఎదుర్కొంటూ రావాలి. ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేశాను. చిన్న ఉన్నప్పుడు ఏ బాధ్యత లేకుండా చాలా బాగుండేది. అప్పుడు మనకు వద్దన్నా కూడా బాధ్యత ఆటోమేటిక్ మన నెత్తి మీదకి వచ్చేస్తుంది. అవి ఏగుతూనే పోతున్నా, ఒంటరిగానే పోరాటం చేస్తున్నా, ఒంటరిగానే ఉంటున్నా. నాకు ఎక్కువ శాతం అన్న ఒక చిన్న విషయం, ఒక చిన్న గొడవ అయింది అనుకుందాం. మా ఫ్రెండ్ది ఒక చిన్న గొడవ అయింది, వాళ్ళు వచ్చి కొట్టిర్రు మా ఫ్రెండ్ని. ఎప్పుడు స్కూలింగ్ లోనా? కాలేజ్ కొట్టిర్రు. వాడు వచ్చేసి మనం అందరం వెళ్ళాలా, వాడిని ఇట్లా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి బాగా మాకు వచ్చి ఏడ్చి చెప్తే నేను ఒక్కటే చెప్పడానికి, ఈ రోజు నీకు సపోర్ట్గా మేము 5 మంది ఉన్నాం, వస్తాము, కొట్లాడతాం. మీకు సపోర్ట్గా మేము ఎప్పుడూ ఉండం. రేపొద్దున నువ్వు ఒక్కడివే వెళ్తుంటావు, అప్పుడు నీ పరిస్థితి ఏంది అని అడిగా. అప్పటిదప్పుడు చూద్దాం కాదు, అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ రోజు నువ్వు 5 మందిని తీసుకెళ్ళి నువ్వు కొడుతున్నావు అంటే వాడు కూడా కంపల్సరీ ఏదో చేస్తాడు. అందుకే ఇప్పటి నుంచే నువ్వు ఒంటరిగా పోరాటం చేసి నేర్చుకో. పెన్ను మంచి చదువుకో, ఎందుకంటే చాలా దానికి సమాధానం పెన్ను ఒక్కటే చెప్పగలదు, మన బ్రెయిన్. ఎందుకంటే ఆనెస్ట్గా ఆలోచించు, థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచించు. చిన్నగా ఆలోచించి స్లిప్ కొట్టాము అనేది కాకుండా దాన్ని కొట్టారు, దాన్ని ఎలాంటి ప్రాబ్లం కాకుండా, చేతికి మట్టి అంటకుండా రివెంజ్ ఎలా తీర్చుకోవాలి అంటే, నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నువ్వు రివెంజ్ కంపల్సరీ తీర్చుకోవాలి. నీ వైపు న్యాయం లేనప్పుడు అది రివెంజ్ తీసుకుంటే అది కాదు. నీట్గా ఆలోచించు. ఒక సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు అప్పటిదప్పుడు కోపంతో ఏదో చేసేది కాకుండా సైలెంట్ కూర్చొని నీట్గా ఏం చేయాలని ఆలోచన చేయి. ఫస్ట్ ఆలోచన చాలా గొప్పది, చరిత్ర సృష్టిస్తుంది ఆలోచన. ఆ రోజు చెప్పిన వానికి ఆ మాట నాకు చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా నాకు అలానే చెప్పారు, నేను వానికి అలానే చెప్పాను. ఈ రోజు కూడా నేను అలానే ఉన్నా. ఈ రోజు మాత్రమే వాళ్ళు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, రేపు ఒక్కరిమే ఉండొచ్చు. నువ్వు అప్పుడు పరిస్థితి ఎన్ని రోజులు అని చెప్పి ఒకని బలం మీద నువ్వు నిలబడతావు, నీ బలం మీద నువ్వు నిలబడాలా. వాని బలం వాడు చూపించుకున్నాడు, ఓకే చూపించుకున్నాడు, నీకు కూడా ఒక టైం వస్తుంది ఏదో ఒక రోజు. నేను ఎప్పుడు చెప్పలేదు, 1 year కిందనే గొడవ అయింది. కొట్టని పోతే అంబర్పేట శంకర్ అని ఆపిరు.
పోయి కొట్టడానికి ఆ బట్ట బూతులు ఒకటి లేకుండా మాట్లాడండి. బూతులు ఎందుకు మనకు ఆ రోజే అంటే నేను అన్నది సుశ్వేన్ కోపం ఉన్నప్పుడు అన్న విషయం చెప్పాను. అదేనండి కరెక్ట్. ఉన్నది బూతులు కంపల్సరీ వస్తాయి. తెలంగాణ అంటే కంపల్సరీ అవునవును తిట్టే మాట్లాడతాం అంతే. మన దుష్మన్ గారు హైదరాబాద్ లో ఓవర్ గోల్డ్ మెడల్ లేకుండా చేస్తా అంటే చాలా మంది కోపమయ్యారు. వీడ ఓడి చిల్లర ఇట్లా మాట్లాడుతున్నాడు. అదేలేండి. ఇంతమంది వేసుకుంటారు, ఎవరు మాట్లాడలే అట్లా. 1 year అయింది ఇప్పుడు అని ఎప్పుడు మీడియాలలో చెప్పకపోతుండే. ఈ గొడవ నుంచి ఇప్పుడు అప్పటి నుంచి చెప్పినాను ఈ విషయం. శంకరన్న ఆపిండని చెప్పలే ఏ మీడియాలలో, ఎక్కడ చెప్పలే. శంకరన్న 4-5 సార్లు ఆపిండు, ఒక్కసారి కాదు. కూర్చుంటే చంపేస్తా అని చెప్పిన ఒకటే మాట. ఇక్కడ అసలు ఉండొద్దు, ఇక్కడ ఎవరికి ఎప్పుడు కొడుకులు వేరే వాళ్ళది పక్కన పెట్టేస్తే మీకంటూ ఒక వ్యవస్థ ఉంది, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఆ వ్యక్తి వేసుకున్న గోల్డ్ అది డూప్లికేట్ అని మీకు ఫస్ట్ నుంచి తెలుసు. నాకు రైట్ రిటర్న్ చెప్పి మీకు ముందు నుంచి కూడా తెలుసు, ఫస్ట్ నుంచి తెలుసు అని మీరు అన్నారు కదా. ఎప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు అని తెలుసు. మనం మాట్లాడొద్దు, ఓకే మనకి ఏం అవసరం, ఎదుటోళ్ళు లేని వాళ్ళు వేసుకుంటారు. సరే కరెక్ట్. మనం అనొద్దు, మనం టచ్ బి చేయొద్దు. పాపం ఎవరు లేని వాళ్ళు తెచ్చి వేసుకుంటారు 1 gram. మనకు అంత అవసరం లేదు, మనం వేసుకునే అవసరం. అంటే ఏమన్నదంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ ఐడెంటిటీ వేసుకొని తిరుగుతుంటే వేరు. మీరు ఒక రియల్ స్టేజ్ ఉన్న వ్యక్తి, ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు రెగ్యులర్గా రావడం. ఇప్పుడు ఆయన నేను ఇన్స్టా చూస్తే ఆయన ఫస్ట్ పోస్ట్ ఏదో వేరే ఉండే, నెక్స్ట్ పెట్టింది మీతోటే పెట్టాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఒక మహావృక్షం, మీకు ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు మీ పక్కన కూడా ఉండి తిరుగుతా 4-5 సార్లు అకేషన్లో కనిపిస్తూ ఉంటే జనాలు ఆటోమేటిక్గా ఏమనుకుంటారంటే ఈయనది కూడా రియల్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పక్కన ఉంటాడు కదా అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి ఇబ్బంది జనాలలో అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి ఒపీనియన్ వెళ్తుంది కదా, మీరు దాన్ని ఎందుకు దూరం పెట్టదలుచుకోలేదు అప్పట్లో? నేను దూరం పెట్టి నేను ఎప్పుడు దగ్గర రానేది. నేను ఫంక్షన్లో కలిసి చూడ, నేను దగ్గర రానేను. నాకు తెలుసు ఎవరైందనంటే నేను ఎప్పుడు దగ్గరికి వేసుకొని కార్లు వేసుకొని తిరగలే. వస్తుండే ఫంక్షన్లో వచ్చి అన్నాన్ని మొక్కుతుండే, కార్లు అది మాట్లాడి పోతుండే. వచ్చినప్పుడు అన్న తప్పైందన్న, నీ కొడుకులాగా నేను తప్పు అయిపోయిందని వచ్చి కలిసి అది బి చేసి నేను ఊకున్నా. ఎందుకు మంచిగా ఉండదు, తప్పు చేస్తారు మన పిల్లలు, తప్పు చేస్తే మనం ఊకోమా. అంతేగాని ఆడికి నేను క్లోజ్ అయిపోయినా. ఆడ గొడవ అయింది, ఉప్పల్ బద్రి అన్న దాంట్లో గొడవ అయిన ఉండే. డిన్నర్ గొడవ అయితే శంకరానికి ఇట్లా ఆపి ఆడిపోని చిల్లరగాడు దాంతో వాడిని పైసా ఇల్లు వస్తుందా, వాడు చిన్న వదిలేసే అన్నాడు. ఏం పుడతావు అని కలిపి అన్నీ లేకపోతే అవుతుండే గొడవ.